అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో పొలంలో బుల్లబ్బాయి చేసిన అవమానాన్ని అవని ధైర్యంగా ఎదుర్కోవడంతో సురేష్ ఆమెపై గౌరవాన్ని పెంచుకుంటాడు. ఇంటికొచ్చాక తన తండ్రి రాఘవయ్య రాసిన పాత డైరీ సురేష్ దగ్గర ఉందని తెలిసి అవని ఆశ్చర్యపోతుంది. అయితే ఆ డైరీ కావాలంటే ఒక కండిషన్ పెడతాడు సురేష్. తన తల్లి సుశీలమ్మ కోసం అవని స్వయంగా పూలమాల కట్టాలని, అది తానే నేర్పిస్తానని చెప్తాడు. ఆ డైరీలో తండ్రి రాసిన రహస్యాలేంటో తెలుసుకోవాలనే ఆతృతతో అవని ఆ సవాల్కి సిద్ధమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సురేష్ అరుగుపైన కూర్చునున్నాడు. అవని మాత్రం అరుగు మీద కూర్చోడానికి ఆలోచిస్తోంది. ఏంటవని ఏదో సైంటిస్ట్ లా ఆలోచిస్తున్నావు? ఓహో, డస్ట్ ఉందా అని ఆలోచిస్తున్నావా? పోనీలే, నీకోసం శానిటైజర్ తెచ్చి ఈ ప్లేస్ అంతా నీట్ చేయాలా? బావా, నువ్వు మరీ వెటకారం చీకు. ఇలా డైరెక్ట్ గా ఫ్లోర్ మీద కూర్చోడం నాకు కొత్త. అంతా డస్ట్ గా అనిపిస్తోంది. సరే, ముందు ఆ డైరీ గురించి చెప్పు. అది నీకు నిజంగా మా అమ్మకు తెలియకుండా ఎలా దొరికింది? డైరీ సంగతి పక్కన పెట్టు, మన డీల్ ఇప్పుడే మొదలైంది. ముందు ఈ మాల కట్టడం నేర్చుకో. ఇక్కడ చూడు, ఈ దారం ఇలా పట్టుకోవాలి. ఒక మల్లె పువ్వు, ఒక కనకాంబరం, రెండింటిని కలిపి ఇదిగో ఇలా ఇలా ముడేయాలి. అసలు ఇది ఎలా సాధ్యం? దారం కంటే పూలే సాఫ్ట్ గా ఉన్నాయి. అలా కాదు మరదలా, నువ్వు మరీ గట్టిగా లాగేస్తున్నావు. పూలు అంటే ప్రాణం ఉన్నట్టు చూడాలి. వాటిని ప్రేమగా హత్తుకొని ముడేయాలి. నువ్వు కంప్యూటర్ కీబోర్డ్ మీద బాదినట్లు ఇక్కడ చేయకూడదు. నువ్వు సాఫ్ట్వేర్ కోడింగ్ చేసినంత ఈజీ ఏం కాదమ్మా ఇది. మనసు పెట్టి కడితేనే ఆ మాల అందంగా ఉంటుంది. ఆ వాసనలో నీ చేతి రుచి కూడా ఉండాలి. కోడింగ్ కి కూడా చాలా కాన్సన్ట్రేషన్ కావాలి బావా. అక్కడ ఒక్క సెమీకోలన్ తప్పు పడినా రిజల్ట్ రాదు. కానీ ఇక్కడ ఈ పూలు నా వల్ల విరిగిపోతున్నాయి. చూడు, ఇప్పటికీ 5 పూలు రాలిపోయాయి. ఇవి చాలా సెన్సిటివ్ బావా. రాలిపోతే రాలిపోయాయి, మళ్ళీ ప్రయత్నించు. నీకు అమెరికాలో అన్ని రెడీమేడ్ గా దొరుకుతాయి కదా. అక్కడ పూలదండలు కూడా ప్లాస్టిక్ వే కొంటారేమో. అందుకే నీకు న్యాచురల్ థింగ్స్ అంటే అంత భయం. ప్లాస్టిక్ ఏంటి బావా? అక్కడ రోజెస్ చాలా ఫేమస్. వ్యాలంటైన్స్ డే వస్తే ఒకేసారి $100 పెట్టి కొంటారు తెలుసా. కానీ ఇలా దారంతో కట్టే పద్ధతి ఎక్కడా ఉండదు. అంతా బొకేసే ఇచ్చిపుచ్చుకుంటారు, లేదా వాస్లు పెడతారు. ఈ మాల కట్టడం మాత్రం చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. అంటే ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తోంది. ఇది ఆర్ట్ కాదు మరదలా, ఇది అనురాగం. మా అమ్మ ఈ మాల పెట్టుకుని పూజ గదిలో వెళ్తే ఆ వాసన ఇల్లంతా వస్తుంది తెలుసా. ఆ సంతోషం ముందు నీ $1000 బొకేలు ఎందుకు పనికిరావు. అవని చాలా జాగ్రత్తగా ముడేయడానికి ప్రయత్నిస్తూ, ఎస్ చూడు బావా, ముడిపడింది. నేను కూడా మాల కట్టగలను. ఐ యామ్ ఏ క్విక్ లెర్నర్. అది ముడి కాదు మరదలా, చిక్కు ముడి. దాన్ని విప్పడం నా వల్ల కూడా కాదు. సరేలే, మొదటిసారి కదా, పర్లేదు. ఇంతక డైరీ గురించి అడిగావుగా, మావయ్య ఆ డైరీలో నీ గురించి ఎక్కువ రాశారు తెలుసా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగిన ఊరి గురించి నీకు చెప్పాలని ఎంతో తపన పడ్డారు. నా గురించా? నాన్న ఎప్పుడు నాతో సీరియస్ గా ఉండేవారు బావా. నేను బాగా చదవాలని, అమెరికాలోనే పెద్ద కంపెనీలో సెటిల్ అవ్వాలని కోరుకునేవారు. ఎప్పుడు కెరీర్, లైఫ్ అని చెప్పేవారే, కానీ నా మీద అంత ప్రేమ ఉందని ఎప్పుడూ ఆయన బయటపడలేదు. అసలు ఇండియా గురించి ఎక్కువ చెప్పేవాళ్లే కాదు. మావగారు ఇంట్రావర్ట్. ఆయన తన చెల్లెల్ని వదిలి వెళ్ళినా, తన ఊరిని వదిలి వెళ్ళినా, తన మనసుని మాత్రం ఇక్కడే వదిలేశారు. ఆ డైరీ చదివితే నీకే అర్థమవుతుంది. ఆయన అమెరికాలో ఉంటూ ఈ వీరాపురం గాలి కోసం ఎంతలా వెతుకుతున్నారో. బయట వీళ్ళిద్దరు పూలతో కుస్తీ పడుతుంటే లోపల హాల్లో సుశీలమ్మ, జానకమ్మ మాట్లాడుకుంటున్నారు. కిటికీలో నుంచి బయటున్న అవనిని, సురేష్ ని చూసి వాళ్ళు మురిసిపోతున్నారు. చూసావా సుశీలమ్మ, అవని ఇండియా వస్తా అన్నప్పుడే నేనెంతో భయపడ్డాను. తను అక్కడ పెరిగింది. ఇక్కడి పద్ధతులకు ఎలా అలవాటు పడుతుందో, ఇక్కడ మనుషులతో ఎలా కలుస్తుందో అని ఒకటే టెన్షన్. కానీ నీ కొడుకు తనని ఎలా మారుస్తున్నాడో చూడు. ఆ నేల మీద కూర్చొని మాల కడుతుంటే నేను నమ్మలేకపోతున్నాను. అవునొదినా, సురేష్కి మనుషుల్ని తన పుట్టలో వేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. వాడి అల్లరి చూసి అవని కోప్పడినా లోపల వాడిని ఇష్టపడుతోందని నాకు అనిపిస్తోంది. నిజమే సుశీల,
ఆయన కూడా ఎప్పుడు అనేవారు అవనిని తన మేనడిగిస్తే చూడాలందని. కానీ ఆ పాత గొడవల వల్ల ఆయన ఆ మాట బయటకు అనలేకపోయారు. ఆ కోరికను తనలోనే అణిచిపెట్టుకున్నారు. అన్నయ్య మనసులో ఉన్న కోరిక తీరే రోజు త్వరలోనే వస్తుందని అనిపిస్తోంది వదినా. ఈ అమెరికా పిల్ల మన పల్లెటూరు కోడలైతే చూడాలని నాకు ఆశగా ఉంది వదినా. కానీ అవని మళ్ళీ అమెరికా వెళ్తానంటుందిగా. తను వెళ్ళిపోతే సురేష్ ఏమైపోతాడు? తను వెళ్తానంటుంది గాని తను ఇక్కడ వాళ్ళ నాన్న మూలాలను వెతుక్కుంటోంది. తనకి నాన్న జ్ఞాపకాలు ఎక్కడ దొరికితే అక్కడే తన మనసు ఆగిపోతుంది. సురేష్ ఆ జ్ఞాపకాలను తనకు చూపిస్తున్నాడు. ఆ బంధం వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. అరగంట తర్వాత అవని ఎలాగలా ఒక చిన్న జారుడు మాల కట్టింది. అదంతా పర్ఫెక్ట్గా లేకపోయినా ఆమె కళ్ళల్లో ఒక విధమైన గెలుపు, సంతృప్తి కనిపిస్తోంది. బావా చూడు, పూర్తి చేశాను. ఇది అత్తయ్యకి నచ్చుతుందా? కొంచెం వంకరగా ఉంది కదా? అబ్బో, ఇదా నువ్వు కట్టింది? ఇక్కడ ఒక పువ్వు ఉంటే అక్కడ ఇంకో పువ్వు, ఇంకెక్కడో పువ్వు గాల్లో తేలుతుంది. ఇది మాలలాగా లేదు, పూలకు పెట్టిన తాడులాగా ఉంది. ఆ దారం చూడు ఎంత బయటకు కనిపిస్తోందో. బావా ఓవర్ యాక్షన్ చేయకు. అరగంట నుంచి కష్టపడి కట్టాను, నా వేలు నొప్పి పెడుతున్నాయి. బాగుందని చెప్తే ఏమవుతుంది? నీ అప్రిసియేషన్ అస్సలు బాగుండదు. యు ఆర్ సో రూడ్. బాధపడుకు, ఏదో జోగా అన్నానులే. నువ్వు మొదటిసారి ఎంత ఓపికగా కూర్చుని ఇది కట్టావంటేనే నువ్వు చాలా మారావని అర్థమవుతుంది. పద్ధతి ఏదైనా నీ ప్రయత్నం నాకు నచ్చింది మరదలా. అమ్మకి ఇది ఖచ్చితంగా నచ్చుతుందిలే. ఎందుకంటే ఇది కట్టింది అమెరికా మేడం కదా, తన అన్నయ్య కూతురు అందులో. థ్యాంక్స్ బావా. నాన్నకు కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్చుకోవాలని ఉండేదేమో. పల్లెటూరి పనులంటే ఆయనకి ప్రాణం అని మా అమ్మ చెప్తుంటుంది. సరే, ఇప్పుడు డైరీ ఇవ్వు. కండిషన్ సాటిస్ఫై అయిందిగా, నో మోర్ డిలే. సరే సరే, మాట తప్పనుగా. రా లోపలికి వెళ్దాం. ఆ డైరీ మా నాన్నగారి పాత ఇనుప అలమరాలో చాలా భద్రంగా దాచాను. అది ఒక నిధి లాంటిది. సురేష్ తన గదిలోకెళ్ళి ఒక పాత ఇనప పెట్టెలో నుంచి డైరీని బయటకు తీశాడు. అది చూస్తుంటేనే చాలా ఏళ్ళనాటిదని అర్థమైపోతుంది. అవని వణుకుతున్న చేతులతో దాన్ని అందుకుంది. ఆ డైరీ తాకగానే ఆమెకు నాన్నను తాకినట్లే అనిపించింది. నాన్న అమెరికాలో కూడా డైరీ రాసేవారు, కానీ అది కేవలం ఆఫీస్ విషయాల గురించి, ప్రాజెక్టుల గురించి ఉండేది. ఇది మాత్రం ఏదో పర్సనల్ డైరీ లాగా ఉంది. ఆ డైరీ మావయ్య అమెరికా వెళ్ళడానికి ముందు ఇక్కడున్నప్పుడు రాసింది. ఆయన ఊరొదిలి వెళ్ళేటప్పుడు అమ్మకి ఎవరితోనో ఇప్పించారట. సుశీల, నా మనసులోని మాటలు నేను ఎవ్వరికీ చెప్పలేను. ఈ డైరీ చదువుకు. నా మీద కోపం ఉంటే నన్ను క్షమించు అని అన్నారట. కానీ అమ్మ దాన్ని చూసి రోజు ఏడుస్తుందని మా నాన్నగారు దాన్ని చూసి దాచిపెట్టారు. మళ్ళీ ఇన్నాళ్ళకి నువ్వు అడిగితే బయటకు తీశాను. నానెందుకు తన మనసుని ఇలా దాచుకున్నారు బావా? అమెరికాలో కూడా ఎప్పుడూ సీరియస్గా ఉండేవారు. తన చెల్లెలి మీద, తన మనుషుల మీద అంత కోపం ఎందుకు ప్రదర్శించారు? మా అమ్మని అడిగినా సరిగ్గా చెప్పేదే కాదు. అది నువ్వే చదువు, నేను బయట ఉంటాను. నీకు ప్రైవసీ కావాలిగా. చదివిన తర్వాత ఏడిపోస్తే మాత్రం నా భుజం రెడీగా ఉంటుంది. అమెరికా అమ్మాయిలు కూడా ఏడుస్తారు కదా. నువ్వు వెళ్ళు బావా, నాకేం ఏడుపు రాదులే. ఐఎమ్ స్ట్రాంగ్. సురేష్ బయటకు వెళ్ళిపోయాడు. అవని బెడ్ మీద కూర్చొని మెల్లగా డైరీ మొదటి పేజీ తెరిచింది. అవని గడ్డగట్టిన హృదయంతో చదవడం మొదలెట్టింది. రాఘవయ్య డైరీ మాటలు. ఈరోజు నా చెల్లెలు సుశీల ఊరుది వెళ్ళిపోయింది. సత్యంతో తన పెళ్లి జరిగితే నా తండ్రి పరువు పోతుందని నాకు ముందే తెలుసు. అటు నా తండ్రి పరువు, ఇటు నా చెల్లెలి ప్రాణం, రెండిటి మధ్య నేను నలిగిపోయాను. సుశీల నేను అందరి ముందు తిట్టాను, కానీ లోపల నా గుండె చెరువైంది. నా చెల్లెల్ని నేనే దగ్గరుండి సత్యం చేతిలో పెట్టాను. ఎందుకంటే తను వాడు లేకపోతే బ్రతకలేను అనింది. అవని కళ్ళలో నీళ్లు టపటపా డైరీ మీద పడ్డాయి. ఆమె తండ్రి పడిన వేదన, ఆయన వేసిన ముసుగు ప్రతి అక్షరంలోనూ కనిపిస్తోంది. డైరీలో ఇంకొక పేజీ. నా తండ్రి పోయారు. ఆయన చివరి మాటలు నా చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. రాఘవు, ఆ సుశీల ముఖం నువ్వు మళ్ళీ చూడకు. చూస్తే నా మీద ఒట్టు అని ఆయన నా మీద ఒట్టు పెట్టించుకున్నారు. తండ్రికిచ్చిన మాట కోసం, ఆయన ఆత్మశాంతి కోసం నా చెల్లెల్ని దూరం పెట్టానే కానీ
అమెరికా వెళ్తున్నా నా మనసు మాత్రం వీరాపురంలోనే ఉంది. ఒకవేళ నాకు కూతురు పుడితే తను మళ్ళీ ఈ ఊరికి రావాలని, తన అత్తయ్య ప్రేమని పొందాలని కోరుకుంటున్నాను. నా కూతురు పెద్దయ్యాక తన తండ్రి ఎంత నిస్సహాయుడో ఈ డైరీ చదివితేనే తెలుస్తుంది. అవని గట్టిగా ఏడుస్తూ డైరీని తన గుండెలకు హత్తుకుంది. తన తండ్రి ఎప్పుడూ తన చెల్లెల్ని అసహించుకోలేదని, కేవలం ఒక తండ్రికిచ్చిన మాట కోసమే ఆ కఠినమైన ముసుగేసుకున్నారని ఆమెకప్పుడు అర్థమైంది. అవని గదిలో నుంచి ఏడుపు వినిపించగానే సురేష్ లోపలికి పరుగు పరుగునొచ్చాడు. అవని డైరీని పట్టుకుని మంచం మీద వాలిపోయి ఏడుస్తోంది. ఆమె కళ్ళల్లో నిండిన వేదన చూసి సురేష్కి దుఃఖం ఆగలేదు. ఏడవకవని, నేను ముందే చెప్పానుగా మావయ్య చాలా గొప్ప మనిషిని. ఆయన మనసు విన్నా, కానీ పైకి మాత్రం రాయిలాగే ఉండేవారు. ఆయన చేసిన త్యాగం ఈరోజు మనల్ని ఇక్కడికి చేర్చింది. బావా, నాన్నెంత బాధపడ్డారో చూడు. తన చెల్లెల్ని చూడాలి అన్నా, తన చెల్లెల్ని చూడాలని ఉన్నా ఆ ఒట్టు వల్ల దూరంగా ఉండిపోయారు. నన్ను ఇక్కడికి పంపాలని నాన్న ఎప్పుడో ప్లాన్ చేశారు. నాన్నకి అత్తయ్య అంటే చాలా ఇష్టం బావా. మా అమ్మ కూడా ఈ విషయం తెలుసవని. తన అన్నయ్య ఎప్పుడూ తనని కావాలని దూరం పెట్టలేదని తనకు తెలుసు. అందుకే అమ్మ ఎప్పుడూ మావయ్య మీద కోపం పెంచుకోలేదు. రోజు అన్నయ్య ఫోటోకి దండేసి దండం పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ డైరీ చూస్తే అమ్మ ఇంకా ఏడుస్తుంది. నాన్న ఆఖరి కోరికేంటి బావా? నాన్న ఇంకా ఏం కోరుకున్నారు? మావయ్య రాశారుగా, తన కూతురు మళ్ళీ ఈ ఊరికొచ్చి తన చెల్లి ప్రేమని పొందాలని. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి, మళ్ళీ అమెరికా వెళ్తాను అనకూడదు. అదే మావయ్యకి మనం ఇచ్చే నిజమైన నివాళి. ఇక్కడ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. కానీ బావా, నా లైఫ్ అంతా అక్కడే ఉంది. నా కెరీర్, నా ఫ్రెండ్స్ అంతా అక్కడే. సడన్ గా ఇలా ఉండమంటే ఎలా? లైఫ్ అక్కడుంది మరదలా, కానీ సోల్ ఇక్కడుంది. నీ తండ్రి సోల్ ఈ మట్టిలోనే ఉంది. ఒకసారి ఆలోచించు. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఈ మట్టి వాసన, ఈ అనురాగం నీకెక్కడ దొరకవు. సరే, ఇప్పుడేం సమాధానం చెప్పకు. ముందెళ్ళి ముఖం కడుక్కుంటా. అమ్మ పూలమాల కోసం ఎదురు చూస్తుంది. నువ్వు కట్టిన ఆ మాలని అమ్మకివ్వు. ఆ సంతోషం చూశాక నువ్వే మారుతావులే. బావా, మళ్ళీ మొదలెట్టావా? సరే, వెళ్తున్నాను. నువ్వు మాత్రం డైరీని మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టు. అవని ముఖం తుడుచుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి తను కట్టిన చిన్న పూలమాలను తీసుకుని హాల్లో ఉన్న సుశీలమ్మ దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఇది మీకోసం నేను కట్టాను. బావ కొంచెం హెల్ప్ చేసేలే, కానీ నేనే ముళ్ళేశాను. కొంచెం వంగరగా ఉన్నా ఏమనుకోకండి. ఏంటవని, నువ్వు పూలమాల కట్టావా? నా తల్లివే, ఇదెంత బాగుందో తెలుసా? చాలా అందంగా ఉంది. ఈ వాసన నా పుట్టింటి వాసనలా ఉంది. అవునమ్మా, అది కట్టడానికి అమెరికా మేడం గారు 50 పూలను నలిపేశారు. వేలి నొప్పు పుడుతున్నా పట్టు వదలకుండా కట్టింది. చూడు తన వేళ్ళు ఎలా ఎర్రబడ్డాయో. నా అన్నయ్య కూతురు నా కోసం పూలమాల కట్టిందంటే నా అన్నయ్యే నాకు మాల పంపినట్టు అనిపిస్తోంది. ఈ మాల చూస్తుంటే మీ నాన్న చిన్నప్పుడు నాకు కట్టించిన మాలలు గుర్తొస్తున్నాయమ్మా. ఆయన కూడా ఇలాగే వంకరగా కట్టేవాడు. సుశీలమ్మ, అవని ఇండియా వచ్చిన తర్వాత చాలా మారుతోంది. తనలో ఉన్న మా ఆయన లక్షణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అవునొదినా, ఈ పిల్ల మనింటి మహాలక్ష్మి. అన్నయ్య లేని లోటుని తనలోనే తీర్చుకుంటాను. తన్నెప్పటికీ వదిలిపెట్టను. డైరీలోని రహస్యం అవని మనసుని బరువు చేసిన అత్తయ్య ప్రేమ ఆ బరువుని తగ్గిస్తోంది. కానీ ఊరిలో రాజకీయాలు ఇంకా ఉన్నాయి. బుల్లబ్బాయి లాంటి శత్రువులు ఈ కుటుంబాన్ని ఎలా దెబ్బతీయాలని చూస్తారో. సురేష్ మరియు అవనిల మధ్య ఈ చిన్నపాటి అల్లరి ఒక అందమైన ప్రేమ కథగా మారుతుందా? అవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే. గత ఎపిసోడ్లో అనసూయ కుట్రను బయటపెట్టిన సీను అవనిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అయితే నీ అన్నయ్య మరణానికి కారణం ఈ అవనియే అని అనసూయ చేసిన తీవ్రమైన ఆరోపణతో సురేష్ షాక్కి గురై భార్యను వదిలేసి తల్లి పక్షాన్ని నిలబడతాడు. సీను అవనిని తీసుకుని చీకట్లోకి పారిపోతాడు. ఆ రోజు రాత్రి 9 గంటలు. ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న దట్టమైన అడవి ప్రాంతం. బయట మంచు రాళ్లలా కురుస్తోంది. సీను స్పృహలో లేని అవనిని భుజం మీద వేసుకుని ఆయాసపడుతూ పరిగెడుతున్నాడు. వెనక పోలీసుల సైరన్ శబ్దాలు,
టార్చ్ లైట్ల వెలుతురు కనిపిస్తున్నాయి. సీను గట్టిగా శ్వాస తీసుకుంటూ, అమ్మాయి ధైర్యం ఉండు. ఈ మంచులో నిన్ను వదిలేయలేను. నీ భర్త నిన్ను వదిలేసి ఉండొచ్చు, కానీ ఈ దొంగ సీను నిన్ను మాత్రం వదలడు. ఆ రాక్షసి చేతుల్లో నిన్ను చావనివ్వను. అవని దగ్గుతూ వణుకుతూ సీను భుజం మీద కదిలింది. ఆమె శరీరం నిప్పులా కాలిపోతోంది. అప్పుడు అవని బలహీనంగా కలవరిస్తూ, ఏవండి, నన్ను వదిలేయకండి, నేనే తప్పు చేయలేదు, ఏవండి. సీను కళ్ళల్లో నీళ్లతో, ఇంకా ఆ మనిషి పేరే తెలుస్తున్నావా తల్లి? ఆస్తి, అంతస్తు, అమ్మ మాట ఇవే ఆయన్ని గెలిచే. నువ్వు ఓడిపోలేదు, ఆయనే ఓడిపోయాడు. మన ఎక్కడికైనా సురక్షితమైన చోటుకి వెళ్ళాలి. సీను అడవిలో ఒక పాత పాడుబడిన గుడిసెను చూస్తాడు. అది గొర్రెల కాపర్లు వాడే చిన్న పాక. సీను వేగంగా వెళ్లి అవనిని అక్కడ కిందున్న ఎండుగడ్డి మీద పడుకోబెడతాడు. ఇక్కడైతే పోలీసులు రారు, కానీ ఈ చలికి నువ్వు తట్టుకోగలవా? దేవుడా, ఈ పేదమ్మాయికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు? అదే సమయంలో ఫామ్ హౌస్ లోపల సురేష్ ఒక మూల సోఫాలో తలపెట్టుకుని కూర్చొనున్నాడు. అనసూయ మొహంలో విజయం తాలూకా గర్వం ఉంది, కాని బయటకు మాత్రం ఏడుపు నటిస్తోంది. పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడున్నాడు. అనసూయ గారు, కంగారు పడకండి. ఆ డ్రైవర్ గారు ఎంతో దూరం పోలేడు. ఈ చెల్లో అడవి దాటడం చాలా కష్టం. వాడి మీద కిడ్నాప్ కేసు, మీ కోడల్ని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసు రాశారు. అయ్యో సార్, వాడు నా కోడల్ని తీసుకుపోయాడనే బాధ కంటే వాడు చెప్పిన అబద్ధాలు నా కొడుకు మనసును గాయపరిచాయనే బాధగా ఉంది. నా కోడలు అమాయకురాలని నమ్మి ఎన్నాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నాం, కానీ ఆ వల్లే నా పెద్ద కొడుకు చనిపోయాడని తెలిసాక నా గుండె ఆగిపోయింది సార్. సురేష్ తలెత్తి ఎర్రబడిన కళ్ళతో, మమ్మీ, నిజం చెప్పు. ఆనంద్ అన్నయ్య చనిపోయిన రోజు నిజంగానే అవని కోసం వెళ్ళాడా? సురేషు, నీ మీదొట్టురా. ఆ రోజు రాత్రి ఆనంద్ నా కాళ్ళు పట్టుకుని అడిగాడు. అవని వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అట్ట, 10 లక్షలు కావాలి, లేకపోతే అవని చచ్చిపోతానంటోందని ఏడ్చాడు. నేను ఇవ్వనన్నాను. అందుకే వాడు దొంగసాటుగా డబ్బు తీసుకుని వెళ్తూ యాక్సిడెంట్లు పోయాడు. ఆ రోజు అవని డబ్బు అడక్కపోయుంటే ఈరోజు మన ఆనంద్ బతుకుండేవాడు కదా. అంటే నేను పెళ్లి చేసుకున్నది నా అన్నయ్య మరణానికి కారణమైనదన్నా? ఇన్నాళ్ళు ఆ విషయం నాకు తెలియకుండా దాచిందా? పేదాళ్ళకి డబ్బుల మీదున్న ప్రేమ మనుషుల మీద ఉండదు నాన్న. ఆనంద్ పోయాడు, ఇప్పుడు నిన్ను పట్టుకుంది. ఈరోజు ఆ దొంగతో కలిసి పారిపోయింది చూసావా? వాళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందేమో, మనల్ని దోచుకోవడానికి వేసిన స్కెచ్ ఏమో. చాలు మమ్మీ, ఇక ఆ పేరెత్తకు. నాకు అసహ్యం వేస్తోంది. ఆమెను వెతకండి ఇన్స్పెక్టర్, పట్టుకొని జైల్లో వేయండి. నా అన్నయ్యను చంపినందుకు, నన్ను మోసం చేసినందుకు ఆమెకు శిక్ష పడాలి. అనసూయ మనసులో డాన్స్ చేస్తోంది. సురేష్ పూర్తిగా ఆమె వలలో పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా రాలేదు. పొగమంచేమో దట్టంగా ఉంది. అడవిలో ఉన్న పాడుబడిన గుడిసెలో అవని దగ్గుతూ కళ్ళు తెరిచింది. ఆమె ఒళ్లంతా నొప్పులు. పక్కన సీను ఏమో చలిమంట వేస్తూ కూర్చొనున్నాడు. ఎక్కడున్నాను అత్తయ్య, ఏవండి? లేచవా తల్లి, ఇది నీ అత్తగారి బంగ్లా కాదు, ఇది అడవి. మనం పారిపోయాం. ఏంటి, పారిపోయామా? ఆయన రాలేదా? ఆయన నన్ను కాపాడలేదా? ఆయన రాలేదమ్మా. ఆయన తల్లి మాట నమ్మి నిన్ను నేరస్తురాలుగా చూసి వెనక్కివెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు కిడ్నాప్ అయ్యావని, నేనే నిన్ను ఎత్తుకొచ్చానని పోలీసులకు చెప్పారు. ఎంత మాట! ఏవండి, నన్ను నమ్మలేదా? నేను ఆనంద్ గారిని చంపానా? ఆనాడు ఏం జరిగిందో ఆయనకు తెలీదా? అసలు ఆనాడు ఏం జరిగిందమ్మా? మీ అత్త చెప్పింది నిజమేనా? ఆనంద్ బాబు గారు డబ్బు ఇవ్వడానికే వచ్చారా? అవని కన్నీళ్లతో గతం గుర్తు చేసుకుంటూ, లేదన్నయ్యా, అది అబద్ధం. ఆనంద్ గారు నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డారు. కానీ మా నాన్నగారికి క్యాన్సర్ అని తెలిసి ఆపరేషన్ కోసం సాయం చేస్తానని ఆనంద్ గారి ముందుకొచ్చారు. నేను వద్దన్నాను. మా పేదరికాన్ని అడ్డం పెట్టుకుని ప్రేమను కొనకండి అని చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. ఆ రాత్రి డబ్బు తీసుకుని వస్తున్నారని ఫోన్ చేశారు. నేను వద్దని చెప్పడానికి ఆ రోడ్డు మీదకి వెళ్ళాను. ఆ తర్వాత ఆయన కారు నా కళ్ళ ముందే లారెండి కొట్టింది. నేను పరిగెత్తికెళ్ళి ఆయన్ని బయటకు తీశాను. ఆయన చివరి మాటలేంటో తెలుసా? అవని, మా అమ్మ నన్ను క్షమించదు, కానీ నా చావుకి కారణం నా అజాగ్రత్తే తప్ప నువ్వు కాదు.
ఈ డబ్బుని తీసుకెళ్ళు అని నా చేతిలో డబ్బు సంచి పెట్టారు. మరి ఆ డబ్బు ఏం చేసావు? డబ్బు తీసుకోవడానికి నా చేతులు రాలేదన్నయ్యా. నేను ఆ డబ్బుని అక్కడే వదిలేసి పోలీసులకి ఫోన్ చేశాను. ఆ తర్వాత భయంతో మా ఊరు వదిలి హైదరాబాద్ వచ్చేసాం. నాకు తెలియదు ఆనంద్ గారు సురేష్ గారి అన్నయ్య అని. పెళ్లి చూపుల్లో ఫోటో చూసినప్పుడే తెలిసింది. అప్పుడు నేను సురేష్ గారికి నిజం చెప్పబోయాను, కానీ అత్తయ్య గారు నన్ను బెదిరించారు. గతం గురించి మాట్లాడితే నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను అని అన్నారు. అందుకే మౌనంగా ఉండిపోయాను. అంటే ఆ రాక్షసికి ముందే తెలుసా? తెలిసి కూడా నిన్ను కోడలుగా చేసుకుని ఇన్నాళ్ళు నరకం చూపించిందా? అవును, పగ తీర్చుకోవడానికి నన్ను కోడలుగా తెచ్చుకుంది. ఇప్పుడు నన్ను చంపి ఆనంద్ గారి దగ్గరికి పంపాలనుకుంటోంది. కానీ మా ఆయన నన్ను అపార్థం చేసుకున్నారే, అదే నాకు నరకం కంటే ఎక్కువ బాధిస్తోంది. అవనికి దగ్గు తీవ్రమైపోయింది. సీను కంగారు పడ్డాడు. ఆ రోజు ఉదయం 9 గంటలు. సీను అవని పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నాడు. ఆమెకు వెంటనే వైద్యం అందకపోతే నిమోనియాతో చనిపోతుంది. అమ్మా అవని, ఇలా ఉంటే లాభం లేదు. మనం టౌన్కి వెళ్ళాలి, ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. అవని, వద్దన్నయ్యా, నేనొస్తే పోలీసులు పట్టుకుంటారు, నన్ను జైల్లో వేస్తారు, లేదా అత్తయ్య చంపేస్తారు. దానికంటే ఈ మంచులో చావడమే నయం. కనీసం నా చావుతోనైనా సురేష్ గారికి నిజం తెలుస్తుందేమో. పిచ్చి మాటలు మాట్లాడకు తల్లి. నువ్వు బతకాలి, నీ మీద పడ్డ నింద పోవాలి. నేను నిన్ను కాపాడుతాను. సీను తన ఫోన్ తీసి తన స్నేహితుడు బబ్లుకి ఫోన్ చేస్తాడు. రే బబ్లు, అర్జెంట్ ఒక వ్యాన్ తీసుకొని ఫామ్ హౌస్ అయిన కొన్ని అడవి దగ్గర ఎవరికి తెలియకూడదు. నా చెల్లి ప్రాణాపాయంలో ఉందిరా. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట హైదరాబాద్లోని ఒక చిన్న ప్రైవేట్ క్లినిక్కి బబ్లు సాయంతో సీను అవనిని అక్కడ చేర్చాడు. డాక్టర్ ఆమెకు చికిత్స చేస్తున్నారు. సీను ఏమో బయట ఆందోళనగా తిరుగుతున్నాడు. సీను, అమ్మాయి పరిస్థితి సీరియస్ గా ఉంది బాబు. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది. ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాలి, లేకపోతే కష్టం. కనీసం 50,000 కావాలి. 50,000? నా దగ్గర సిల్లి కావలేదు డాక్టర్. మరి నేనేం చేయలేను. డబ్బు కడితేనే మందులు వస్తాయి. సీను దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. దొంగతనం చేద్దామా అంటే టైం లేదు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. సురేష్కి ఫోన్ చేయడం. ఆ సమయంలో సురేష్ ఆఫీస్లో ఉన్నాడు. మనసు నిలకడగా లేదు. అన్నయ్య ఫోటో చూస్తూ ఏడుస్తున్నాడు. అప్పుడే అతనికి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. హలో బాబు గారు, నేను సీనుని. ఫోన్ పెట్టకండి, మీ భార్య సావు బతుకుల్లో ఉంది. ఏరా దొంగ విధవా, కిడ్నాప్ చేసి మళ్ళీ నాకే ఫోన్ చేస్తావా? ఎక్కడున్నావురా? ఆనందం నేను చెప్పేదానికోసం నన్ను డబ్బు అడుగుతున్నావా? డబ్బు కోసం కాదు బాబు, ప్రాణం కోసం. అవును, నేను దొంగనే, కానీ మీ అమ్మగారిలా హంతకుని కాదు. మీ ఆస్తి కోసం కాదు, మీ భార్య ప్రాణం కోసం అడుగుతున్నాను. ఆనంద్ బాబు గారు చనిపోయింది ప్రమాదంలో, కానీ మీ భార్య ఇప్పుడు చనిపోతుంది మీ అమ్మగారి పగ వల్ల. ఆమెకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు. మీరే రావాలి. నేను నమ్మను, ఇదంతా మీ ప్లాన్. సరే నమ్మకండి అయ్యా, కానీ ఒక్కసారి వీడియో కాల్ చేస్తాను చూడండి, ఆ తర్వాత మీ ఇష్టం. సీను వీడియో కాల్ ఆన్ చేసి ఆక్సిజన్ మాస్క్తో స్పృహ లేకుండా పడున్న అవనిని చూపిస్తాడు. ఆమె ముఖం పాలిపోయి శవంలాగా ఉంది. చూడండి బాబు గారు, ఈమె హంతకురాల్లా ఉందా లేక బాధితురాల్లా ఉందా? ఈమె సరిపోతే ఆ పాపం మీదే. సురేష్ ఆ దృశ్యం చూసి చలించిపోయాడు. అతని గుండెలో ఏదో తెలియని బాధ. అన్నయ్య మీదున్న ప్రేమ ఒకవైపు, కళ్ల ముందు చావుతో పోరాడుతున్న భార్య ఒకవైపు. అతని చేతిలో ఫోన్ వణికింది. ఎక్కడున్నారు? అడ్రస్ చెప్పు. సీను ఏమో అడ్రస్ చెప్తాడు. కానీ ఒక్క విషయం అయ్యా, మీరొక్కరి రావాలి. పోలీసుల్ని మీ అమ్మగారిని తీసుకురావద్దు. అలా చేస్తే నేను ఈమెను తీసుకుని మళ్ళీ పారిపోతాను. ఈసారి మీకు ఎప్పటికీ దొరకదు. సురేష్ ఫోన్ కట్ చేశాడు. వెంటనే ఆఫీస్ నుంచి హాస్పిటల్కి బయలుదేరుతాడు. సురేష్ ఆసుపత్రికి బయలుదేరుతూ ఉండగా అతని ఫోన్కి అనసూయ నుంచి కాల్ వచ్చింది. సురేష్, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, ఆఫీస్ పని మీద సైట్కి వెళ్తున్నాను మమ్మీ. అవునా? కానీ నాకు ఇప్పుడే తెలిసింది, ఆ దొంగ సీనుగాడు కూకట్పల్లి క్లినిక్లో ఉన్నాడని. ఇన్స్పెక్టర్కి చెప్పాను, వాళ్ళిప్పుడే బయలుదేరారు. నువ్వు కూడా ఎల్లు. ఆ దొంగని, ఆ హంతకురాల్ని ఇద్దరిని అక్కడే ఎన్కౌంటర్ చేయమని పోలీసులకు చెప్పు. సురేష్ షాక్తో కార్ బ్రేక్ వేసి, ఏంటి ఎన్కౌంటరా? మమ్మీ,
అవని మన మనిషి. ఆమె మన మనిషి కాదురా, మన శత్రువు. ఆమె చస్తేనే మన ఆనందాత్మకి శాంతి. వెళ్ళు సురేష్, నీ చేతులతో కాకపోయినా పోలీసుల చేతులతోనైనా ఆమె చావాలి. సురేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులు అప్పటికే క్లినిక్ని చుట్టుముట్టడానికి వెళ్తున్నారు. అవని ప్రాణం ఇప్పుడు విషమంగా ఉంది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు అనసూయ పంపిన పోలీసులు. ఆస్పత్రిలో సీను కిటికీల నుంచి చూశాడు. పోలీసు జీపులు వస్తున్నాయి. అప్పుడు సీను అవని వైపు చూసి, అమ్మాయి, పోలీసులు వచ్చేశారు. నీ భర్త మోసం చేశాడు. ఆయన రాలేదు, పోలీసుల్ని పంపాడు. ఇప్పుడు నిన్ను కాపాడడం దేవుడి వల్ల కూడా కాదు. మరి పోలీసుల నుంచి అవనిని కాపాడడానికి సీను ఏం చేస్తాడు? సురేష్ సమయానికొచ్చి ఎన్కౌంటర్ని ఆపుతాడా, లేక తల్లి మాటకు కట్టుబడి మౌనంగా ఉంటాడా? అవని బ్రతుకుతుందా? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 7 కోసం వేచి చూడండి.